శ్రీ సాయినాథాయ నమః. శ్రీ షిరిడి సాయిబాబా వారు స్థితప్రజ్ఞ లక్షణాలు మూర్తీభవించిన దివ్య స్వరూపం. ఒక రోజున ఒక భక్తుడు సాయిబాబా వారికి ఒక అరటిపండు ఇచ్చాడు. సాయిబాబా తిన్నారనుకున్నారా? తినలేదు. అరటిపండును తొక్క వలిచి ఆ తొక్కను నోట్లో వేసుకొని ఆ మృదుమధురమైన పండును భక్తునకు ఇచ్చివేశాడు. అప్పుడు కొంతమంది సాయిబాబాను పిచ్చివాడు అన్నారు. ఎగతాళి కూడా చేశారు. నానా రసాభాస చేశారు. అయినా సాయిబాబా ఆనందంతో చిరునవ్వుతో అల్లా అచ్చాకరేగా అని దీవించారు. ఆశ్చర్యపోయారు. సాయిలో ఉన్న గొప్పతనాన్ని గుర్తించారు. ఏమిటి గొప్పతనం? మంచివారు ఎదుటివారి మంచిని అభివృద్ధిని కోరుతారు. అదేవిధంగా సాయిబాబా కూడా భక్తుని కష్టాలను అరటిపండు తొక్క రూపంలో స్వీకరించి పండు రూపంలో భక్తునికి సుఖమును ప్రసాదించారు. తండ్రి బిడ్డల క్షేమమే కదా కోరుకునేది. అందుకే సాయినాథుడు బాబాగా పిలువబడ్డారు. బాబా అంటే తండ్రి అనేగా అర్థము. ఓం శ్రీ సాయినాథాయ నమః. షిరిడి ఒక కుగ్రామం. అహ్మద్నగర్కు జిల్లాలో కోపర్గాన్ తాలూకాలో గోదావరి నదికి 8 మైళ్ళ దూరంలో ఉంది. ఈ షిరిడి గ్రామంలోనే ఖండోబా ఆలయము ఉంది. ఈ ఖండోబా ఆలయము షిరిడి బస్టాండ్ ఎదురుగా ఉన్న ప్రభుత్వ ఆసుపత్రికి పక్కన ఉంది. ఖండోబా ఆలయంలోనే మహల్సాపతి పూజారిగా ఉంటూ ఖండోబా దేవుని పూజలు చేస్తూ సామాన్య జీవితం గడుపుతుండేవారు. ఒకానొక మంగళవారం రోజున సుప్రభాత సమయంలో చాంద్ పాటిల్తో వచ్చిన ఫకీరు రూపంలో ఉన్న సాయిబాబాను చూసి పరవశంలో మునిగారు. ఎవరు? చాంద్ పాటిల్. అప్పటికి బాబా అనే పేరు తప్ప సాయి అన్న పేరు లేదు బాబాకు. బాబా మహల్సాపతికి ఈశ్వర రూపంలో సాక్షాత్కరించారు. ఈశ్వరా అని ఒక్కసారి అరిచాడు మహల్సాపతి. సాయిని చూచి పరమేశ్వరుడే అన్నారు. అందరూ గొల్లును నవ్వరు. ఈ ఫకీరు పరమేశ్వరుడేమిటి అని ఎగతాళి చేశారు. ఆ సమయంలో బాబాను ఏమని పిలవాలా అని ఆలోచించారు. మనసు ఉంటే మార్గం ఉంటుంది అనే సూక్తి ఉంది కదా. చక్కని ఆలోచన వచ్చింది. వాల్మీకి కిరాత రూపంలో ఉన్నప్పుడు రామా అని నారదుల వారు ఉచ్చారణ చేయమనగా చేయలేకపోయాడు. అప్పుడు నారదుల వారు అంటారు, మంచి మాటలు త్వరగా మస్తకానికి ఎక్కవు, చెడు మాటలు త్వరగా వస్తాయి. భావం ముఖ్యం కానీ భాష ముఖ్యము కాదు. నిప్పు తెలిసి ముట్టుకున్నా కాలుతుంది, తెలియక ముట్టుకున్నా కాలుతుంది. అదే విధముగా రామ అనలేకపోయినా పర్వాలేదు. రామ అనే రెండు అక్షరాలు అటు ఇటు మర 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 అని వినిపించాడు నారద మహర్షి. అనిపించాడు అతని చేత. ఆ మర 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 ఏమైంది? రామ 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 అక్షరాలే రామ శబ్దంగా శివకేశనామముగా మారినది. ఈ మాటలు గుర్తుకొచ్చిన మహల్సాపతి ఈసా అనే 2 అక్షరాలు అటు ఇటు మార్చి సాయి ఆయియే సాయి అని పిలిచాడు. ఆ సాయి శబ్దమే కాలక్రమేణా సాయిగా మార్పు వచ్చింది. ఆ సాయి శబ్దమే సర్వ మానవాళికి శరణాగతమైనది. ఓం శ్రీ సాయినాథాయ నమః. ఓం శ్రీ సాయినాథాయ నమః. ఓం శ్రీ సాయినాథాయ నమః.